మాకు మీరే విచారించుకోండి అని చెప్పేసి గతం నుంచి చేయడం జరిగింది. అయితే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది, ఎంఆర్ఓ పట్టించుకోలే. అయితే మేము సాగుబడి చేస్తున్నాం, దానికి సంబంధించింది డిఆర్డిఏ కింద కూడా ప్రభుత్వము కొన్ని జామ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, సపోటా చెట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ సౌడు భూమి కాబట్టి అవన్నీ కూడా మనకి అక్కడ వేసుకోవడానికి, అక్కడ వేసుకొని వాటిని అంతా కూడా రక్షించుకోవడానికి కూడా మనకి ఆ సౌడు భూమిలో అవి నిలబడలేదు. కాబట్టి ఈరోజు గద్దలాగా వచ్చి ఆయన ఎవరు మాల రాజగోపాల్ అనే వ్యక్తి, ఆసుపత్రి చెందిన వ్యక్తి అక్కడ వచ్చి ఇక్కడ ఖాళీ ఉంది అని చెప్పేసి ఒకే వ్యక్తి 23 ఎకరాలను ఆయన పేరు మీద చేసుకొని దాంతో కూడా వేరే వ్యక్తికి విలేకరులకు చెందిన వెంకటేష్కి అమ్మి ఇదంతా కూడా నేను అమ్మినా అని చెప్పేసి ఇదంతా కూడా పెద్ద కుట్ర జరుగుతుంది. కాబట్టి దీనంతా కూడా అధికారులు గమనించాలా. గమనించి తక్షణమే ఎవరైతే అక్కడ సాగుబడిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారించి వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు మంజూరు చేయాలా. వాళ్ళకంతా కూడా గవర్నమెంట్ నుంచి ఏవైతే అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా సంక్షేమ పథకాలు కూడా వర్తింపు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కౌలుదారు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈ ఫ్లెక్సీలో మీరు మూతి కనపడాలి, మీరు అంటే మీరు ఇంకా తగ్గాము అది అట్లా అట్లా మగం మీ ముఖం కనపడండి.